భారతదేశానికి పొరుగున ఉన్న దేశం బంగ్లాదేశ్. ఒకప్పుడు ఈ దేశానికి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండియా బాసటగా కూడా నిలిచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ పొరుగు దేశం పాకిస్తాన్ బాటలో పయనిస్తుంది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగి ఏడాది గడిచింది. అయినప్పటికీ ఈ దేశం పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. షేక్ హసీనా హయాంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీని నుంచి బయటపడడానికి ఆ దేశ ఆర్థిక సలహాదారులు అంతర్జాతీయ సంస్థల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఏమైంది బంగ్లాదేశ్కు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. అయితే పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా IMF నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకార సంస్థల నుంచి ఆశించిన మొత్తంలో డబ్బు అందడం లేదని ఆర్థిక సలహాదారు డాక్టర్ సలావుద్దీన్ అహ్మద్ అన్నారు. కనీసం $30 బిలియన్ల అవసరం. బదులుగా ప్రభుత్వం IMF నుంచి కేవలం 1 నుంచి 1.5 బిలియన్ డాలర్లు పొందడానికే ఇబ్బంది పడుతుంది అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ 2022లో IMFతో $4.7 బిలియన్ల రుణం ఒప్పందంపై సంతకం చేసింది. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2024 వరకు 3 విడతలుగా బంగ్లాదేశ్ $2.31 బిలియన్ అందుకుంది. అయితే షరతులు నెరవేర్చకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో IMF 4వ విడత నిధులు విడుదల చేయలేదు. తర్వాత వివాదాలు పరిష్కారం అవడంతో ఈ ఏడాది జూన్లో IMF 5వ విడతలుగా $1.33 బిలియన్ విడుదల చేసింది. ఇక ఢాకాలోని అగర్గావ్లోని PKSF భవన్లో వాతావరణ శిక్షణ వర్క్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ దేశ ఆర్థిక సలహాదారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రస్తుతం వాతావరణ సంక్షోభంలో సతమతమవుతుందని అన్నారు. దేశంలో వేడి పెరుగుతుందని, నదులు, సముద్రాలు నీటి మట్టం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్కు దాదాపు $30 బిలియన్ అవసరమని ఆయన అన్నారు. 1.5 సంవత్సరాల్లో $5 బిలియన్ కోసం దేశం చర్చలు జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల సహకారంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అయితే 2024 జులై నెలలో బంగ్లాదేశ్ ఒక సామూహిక తిరుగుబాటు జరిగింది. ఇది విద్యార్థుల నిరసనలతో మొదలైంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాల విధానంలో వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటు హింసాత్మక ఘర్షణలకు దారితీసి చివరికి నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లేలా చేసిన విషయం తెలిసిందే.